నమస్కారం సార్. మనతో పాటు పిఠాపురం వాస్తవ్యులు అలాగే తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వర్మ గారి అత్యంత ఆప్తులు మనతోటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, మీ పిఠాపురం అందరికీ నమస్కారం అండి. మా పిఠాపురంలో ఉన్న ప్రసిద్ధి, మా పిఠాపురంకి విశిష్టతని చెప్తాను. పిఠాపురంలో శైవక్షేత్రంగా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. భారతదేశంలో ఉన్న 3 గయల్లో ఇదో గయ. ఇక్కడ పాదగయ, నాభిగయ ఒరిస్సాలో, గయ కాశీ దగ్గర ఉంది. పాదగయలో పాదాల దగ్గర పిండ ప్రదానానికి ప్రసిద్ధి. అందుకని కాశీ నుంచి కూడా ఇక్కడికి వచ్చి పిండ ప్రదానం చేస్తారు. అది శివక్షేత్రం. పంచమాధవుల్లో ఒక మాధవుడు పిఠాపురంలో ఉన్నారు. కుంతి మాధవుడు ఆయన పేరు. చేతిలో పుంతం అనే ఆయుధం ఉంటుంది కాబట్టి ఆయన కుంతి మాధవుడు అనే పేరు. భారత యుద్ధానంతరం కుంతీదేవి కోరిక మేరకు శ్రీకృష్ణ భగవానుడు 5 రూపాల్లో పంచమాధవుడిగా వెలిసారు. పంచమాధవ క్షేత్రం పిఠాపురం. అలా విష్ణు క్షేత్రం. అష్టాదశ పీఠాల్లో ఒక పీఠం పిఠాపురం. పురుహూతిగా అమ్మవారు. ఆ పురుహూతిగాపురం, పిష్టాపురం, పీఠికాపురంగా ప్రసిద్ధి చెందింది మా పిఠాపురం. అలాగా శక్తి క్షేత్రం. అమ్మవారు ముస్లిమ్స్కి డాక్టర్ ఉమర్ అలీ షా గారి పీఠం ఉంది. ముస్లిం పీఠం 700 సంవత్సరాల నుంచి ఉంది. ఆయన 9వ పీఠాధిపతి. ఇలా మొత్తం 5 క్షేత్రాలు: విష్ణు క్షేత్రం, శివక్షేత్రం, శక్తి క్షేత్రం, ముస్లిం క్షేత్రం, ఇంకా ముఖ్యంగా దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభుడిగా ప్రథమావతారంగా జన్మించిన ఊరు పిఠాపురం. 5 క్షేత్రాలు. ఇప్పుడు మాకు కొత్తగా పవన్ కళ్యాణ్ అనే ఒక శక్తి పిఠాపురంలో ఉద్భవించింది. ఇంత ఘనమైన ఊరు మా ఊరు చరిత్ర చెప్పాలంటే 1 సంవత్సరం కాలం సరి. ఒకప్పుడు మహారాజా గారు బ్రిటిష్ పార్లమెంటరీ ఇంగ్లాండ్లో ఉండేది. ప్రపంచం మొత్తం మీద ఇద్దరు నామినేటెడ్ పోస్టులో ఉండేవారు. దాన్ని ఏమంటారండి? కోఆప్షన్ మెంబర్స్. ప్రపంచం మొత్తం మీద ఇద్దరే. అందులో ఒకరు పిఠాపురం మహారాజా. అందరి ప్రసిద్ధమైన క్షేత్రం. ఈ క్షేత్రం ఇప్పటివరకు పిఠాపురం సినిమాల్లో పిఠాపురం అలాగే జోక్గా వాడుకున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురం అంటే ఏంటో భారతదేశం మొత్తం మీద పిఠాపురంగా చూస్తుంది.